Thank you.
కొద్ది వాక్యం చదువుకుందాం. ఎస్కేల్ గ్రంథము యవనస్తుల కొరకు ఈరోజు మనం టయానికే ముగించాం. ఎక్కువ టైం ఉండేది ఏముండదు. ఎస్కేల్ గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. బుక్ ఆఫ్ ఎస్కేల్ చాప్టర్ 70 వర్స్ 22. ఎస్కేల్ పుస్తకం 17వ అధ్యాయము 22వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మరియు ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పై కొమ్మ ఒకటి నేను తీసి దాని నాటును, పైగానున్న దాని శాఖలో లేదా దాన్ని తుంచి అత్యున్నత పర్వతం మీద దాని నాటు. దేవుడి మాటలో మన కొరకై దీవించుగాక. ప్రభువు ఈ మాట చెప్పుడులో ఉన్న గొప్ప ఉద్దేశం యవనస్తుల కొరకు వినాలి జాగ్రత్తగా. మరి ఇప్పుడు పాడుకున్న పాట అయితే మేము యవనస్తులుగా ఉన్నప్పుడు చాలా పాట. ఇప్పుడు కొత్తవి కూడా వచ్చినాయి. పాట చాలామందికి రావు, అందుకని పాడి నేర్చుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, తెలుగు నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలి. సమయం లేదు కాబట్టి తెలుగు ఒకటి. ఈ మాటలో ఒక వృక్షం మనకు కనపడుతుంది. ఏ వృక్షం చెప్పండి, పెద్దోళ్ళు కాకుండా. ఏ వృక్షమా? దేవదారు, సెడర్ ట్రీ, దేవదారు వృక్షము. ఈ వృక్షంలో 7 విషయాలు ఉన్నాయి. ఈ వృక్షం దేనికి సాదృశ్యం అంటే యవ్వన జీవితానికి సాదృశ్యం. యవ్వనస్తులుగా మీరు కూడా ఈ 7 క్వాలిటీస్ కలిగి ఉంటారు. ఈ చెట్టులో 7 అద్భుతాలు ఉన్నాయి. ఒకటి బలము, రెండోది స్థిరత్వము, మూడోది మహిమ, నాలుగోది నీతి, ఐదోది టీవీ కలిగింది, ఆరోది ఆధ్యాత్మిక ఎదుగుదల, ఏడోది పవిత్రత. ఈ చెట్టు ద్వారా యవ్వనస్తులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, ఒకటి బలంగా ఉంటుందండి. ఈ చెట్టు ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది. అందుకని యవనస్తుల గురించి దేవుడు 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో యవనస్తులు ఎలాంటి వాళ్ళని చెప్పాడు. అక్కడ యవనస్తులారా మీరు బలవంతులు అని రాయబడి. ఇంగ్లీష్లో చదువును ఆయన. 1 John chapter 2 verse 14. సోహన్ అన్న చదువుతాడమ్మ ఇప్పుడు. 1 John chapter 2 verse 14. గట్టిగా చదువునాయన, అందరూ వినాలి. తెలుగులో ఒక రెడీ చేసి పెట్టుకోండి, తెలుగులో చదవటానికి. చదువునాయన. 1 John chapter 2 verse 14. పెద్దగా. I have written unto you young man, అంటే యవనస్తులకి. Because you are strong. The word of God abideth in you. The word of God abideth in you.
You overcome the wicked. That means Satan. ఈ మాటే మనకు కావాలి. దేవదారు వృక్షంలో మొదటి లక్షణం, ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ సెడరిటీ, ద ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రాంగ్. యంగ్ మ్యాన్, యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ అబైడ్ ఇన్ వర్డ్ ఆఫ్ గాడ్. మీరు శత్రువుని జయించి ఉన్నారు. ఎందుకు జయించున్నారు? మీరు యవ్వనస్తులు బలంగా ఉన్నారు కాబట్టి శత్రువుని జయిస్తారు. శత్రువుని జయించటం లేదు అంటే కారణం ఏంటి చెప్పండి? యవ్వనస్తులే చెప్పాలి. తెలుగులో చదవండి అప్పుడు. ఇప్పుడు అన్న చదివాడు కదా. మొదటి యోహాను 2వ అధ్యాయం 14 వచనం తెలుగులో గట్టిగా స్పష్టంగా చదవాలి. 12 గంటలకే వదులుతాను నేను. పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కాబట్టి మీకు రాస్తున్నా నేను. ఇప్పుడు తండ్రులు రాస్తున్నారు. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగిన వారు కాబట్టి మీకు రాస్తున్నాను. ఇక మూడోదిగా ఎవరికి రాస్తున్నాడు? యవ్వనస్తులారా. చూడండి, దేవదారు వృక్షంలో ఉన్న మొదటి లక్షణం ఏంటి? బలంగా ఉంటుంది. సో ఇప్పుడు యవ్వనస్తులు దేనికి సాదృశ్యంగా ఉన్నారు? దేవదారు వృక్షం ఎట్లా ఉందో అట్లా బలంగా ఉండాలి. అందుకే యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నివసిస్తున్నది, మీరు శత్రువుని ఏం చేశారు? ఇంట్లో ఖాళీగా ఉంది, ఇవాళ ఆదివారం ఆరాధన అని తెలిసి కూడా శత్రువుని జయిస్తే వస్తారు. కాకపోతే సరే, ఏదన్నా కొన్ని అర్జెంట్ విషయాలంటే మనం ఏం చెప్పలేము. సపోజ్ పరీక్షలు ఉన్నాయి, వెళ్ళిపోయినారు కొంతమంది పరీక్షలకి, ఇంకా ఏదైనా పరిస్థితులు దేవునికి తెలుసు. కానీ అన్నీ ఉండి కూడా మనం రాకపోవటం అనేది, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండి రాకపోవటం అనేది, అది మనం ఒకరోజు దేవునికి లెక్క చెప్పాల్సి. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో ఉంది. దాంతోపాటు మీరు ఎవరిని జయించారు? ఎవరిని జయించారు? శత్రువుని జయించారు. ఎందుకు? ఎలా జయించారు? మీరు ఎలా జయించారు? ఎలా జయించారు? ఇట్లా చూసానా చెప్పండి. ఎలా జయించారు? బలం. ఎవరిచ్చారు బలం? ఎందుకు వచ్చింది బలం మీకు? అమ్మా, ఎందుకు వచ్చింది బలం? ఎందుకు వచ్చింది? అబైడ్ ఇన్, దేవుని వాక్యం మీలో నిలుచుచున్నది. ఎంతమందిలో దేవుని వాక్యం నిలుస్తుందో వాళ్ళు టకటక మంచినీళ్ళు అనేది చెప్పేస్తారు. కడతారు. ఎంతమంది చెప్తారు? మెమరీ వర్సెస్ ఎంతమంది కడకడ చెప్పేస్తారు. వాళ్ళలో దేవుని వాక్యం అనేది నిలిచిపోయింది. కొంతమంది ఇటు చూసి అన్ని తప్పులు చెప్తారు. వాళ్ళ వాక్యం నిలబడిందా? నిలబడటానికి కూడా ఇష్టపడతారు. నిలబడేటట్టు మన యవ్వనస్తులు ఉండాలి. అప్పుడే మీరు బలవంతులు. శత్రువుని మీరేం చేస్తారు? చేస్తారు. శత్రువు వచ్చి నీకు అన్ని నేర్పుతూ ఉంటాడు. ఈరోజు లేటుగా లే, నిదానంగా లేవచ్చు, లేటుగానే చర్చికి వెళ్ళొచ్చు, దేవుని మందిరానికి వెళ్ళాను, సైలెంట్గా ఉండాలి, ఏం మాట్లాడవద్దు. నిజమే, మౌనంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఆలయాలతో మాట్లాడవద్దు. దేవుని కార్యాల విషయంలో వివేకము కలిగి ఉండాలి. సిగ్గుపడకూడదు. నువ్వు ఏం పడకూడదు? చాలామంది సిగ్గుపడతారు. అలాంటివి మనకు దూరం అయిపోవాలి. పిరికితనంగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? పిరికితనం అంతా వీళ్ళే ఫస్ట్ ఉంటారు. అక్కడ ఎక్కడ నరకంలో చదవండి. ప్రకటన 21 తొందరగా చదవాలి. రెవల్యూషన్ చాప్టర్ 21:8. చాలు. ఎవరంట వాళ్ళు? పిరికితనంగా ఉండేవాళ్ళు అంట. ఈ చివరికి చదివితే ఏముందంట? అగ్ని గంధకములతో మండు గుండములో పాల్గొంది. రెండవ మరణము. దేవుని విషయంలో మనం ఎప్పటికీ పిరికితనముగా ఉండకూడదు. కాబట్టి యవ్వనస్తులు ఎలాంటి వాళ్ళు? బలవంతులు. కాబట్టి దేవదారు వృక్షం యవ్వనస్తులకు సాదృశ్యంగా ఉంది. దేవుని వాక్యం మీలో ఉండాలంట.
ఈ 127వ కీర్తన 3. యవ్వన కాలమున పుట్టిన వారు బలవంతుని చేతిలోనే బాణంలాగా ఉండాలంట యవ్వనస్తులు. ఇలా వాక్యం 3:27. యవ్వన కాలమున కాడి మోయట నరునికి సామెతలు 20 అధ్యాయం 29 గట్టి ఒకళ్ళు. Proverbs chapter 20 verse 29. తొందరగా ముగింపులోకి వచ్చాం. Proverbs chapter. యవ్వనస్తుల బలము చాలు. ఇప్పుడు యవ్వనస్తులు ఎట్లా ఉండాలి చెప్పండి. ఇప్పుడు మీరు దేవదారు చెట్లో మొదటి లక్షణం ఏంటి? బలము. 1 యోహాను 2:14 ఏమంటున్నాడు దేవుడు? యవ్వనస్తులారా మీరు ప్రేమ ఇక్కడ కూర్చొని నువ్వు ఎలా కూర్చోంటున్నావు, నేను చూడటం దాని నుంచి యవ్వనస్తులారా మీరు మన యొక్క అంశం దేవదారు కొమ్మపై కొమ్మ అది తుంచేశాడు. లేత కొమ్మను తుంచి నాటేశాడు. అది మహావృక్షం అయిపోయి చాలామంది దాని కిందకు వచ్చారు. దాని గురించి మళ్ళీ మనకు మెసేజ్ ఉంటుంది. అది ఇప్పుడు మన అది ఓన్లీ యవ్వనస్తుల కొరకే. దేవదారు వృక్షంలో మొదటి లక్షణం ఏంటి? బలము. యవ్వనస్తులారా మీరు ఎలాంటి వాళ్ళు? బలవంతులు. దేవుని వాక్యం మీలో ఉంది కాబట్టి మీరు శక్తిని జయించాలి. సామెతల గ్రంథకర్త ఏమంటారు? యవ్వనస్తుల బలము వారికి. ఇప్పుడు అనుకోవాలి మనం 3 రకాల బలాలు ఉంటాయి. చాలాసార్లు చెప్తా ఉంటాం. యవ్వనస్తులకు 2 రకాల బలాలు ఉంటాయి. ఒకటి శారీరక బలం, బలంగా ఉండాలి యవ్వనస్తులు. ఇక్కడ లేచారంటే అక్కడ పోయి పడాలి, అట్లా చురుగ్గా ఉండాలి. యవ్వనస్తులు ఎలాంటి వాళ్ళు? చురుకుదనం. ఎప్పుడు నాకు ఏం చెప్పకుండా మేము కూర్చోని ఎట్లా ఉండకూడదు. ఏ పని చెప్పినా చేయడానికి ఎలా ఉండాలి? రెడీగా ఉండాలి, చురుకుదనం ఉండాలి. కొంతమంది పిల్లలు 24 గంటలు మమ్మీ ఏదైనా పని చేస్తుందేమో అని దొరుకోవాలని చూస్తూ ఉంటారు. ఏం పని చేస్తుందా చేయకుండా ఉండటానికి ఏదో చూపిస్తూ ఉంటారు సార్. అట్లా చేయకూడదు. మమ్మీ నాకు రెడీ, నువ్వు ఏ పని చెప్పినా నేను రెడీ. ఈరోజు నాకు హాలిడే కాబట్టి నువ్వు ఏ పని బట్టలు ఉతకమంటావా, ఇల్లు తుడవమంటావా, గర్ల్స్ చేసే పని చేస్తున్నావు, ఏ పని నేను రెడీ మమ్మీ. ఎవరు ఇల్లంతా ఈ పని చేసే వాళ్ళని ఏమంటారు? ఏమో ప్లేస్ ఏమంటారు? శుద్ధిగా ఏమంటారు అమ్మాయిని? బలవంతులు. బలవంతులే కదా చేసేది, బలహీనలు చేస్తారా? అంటే మీరు మీ కుటుంబంలో ఎట్లా ఉండాలి? యవ్వనస్తులు దేవదారు వృక్షంలాగా ఉండాలి. దేవదారు వృక్షంలో మొదటి లక్షణం ఏంటి? బలము. యవ్వనస్తుల గురించి ఏమంటున్నాడు? యవ్వనస్తులారా మీరు బలవంతులు. దేవుని వాక్యం మీలో నివసిస్తున్నది కనుక మీరు అపవాదిని లేక దుష్టుని ఏం చేశారు? ఇంకొక ఏమంటున్నాడు? యవ్వనస్తుల బలం వారికి. యవ్వనస్తులు ఎలా ఉండాలి? శారీరక బలం ఉండాలి. బలం రావాలంటే ఏం చేయాలి? మీరు ఏమేం చేయాలి? బలం రావాలంటే తినటం కూర్చోవడం, తినటం కూర్చోవడం, తినటం కూర్చోవడం చేస్తే బలం వస్తుంది. కానీ ఏ బలం వస్తుంది? శరీర బలం వస్తుంది. వాళ్ళు ఏం పని చేయలేరు, నున్నగా ఉంటారు చూడటానికి, ఏ పని చేయలేరు. తినడం కూర్చోవడం. ఏదైనా పని చేస్తే శరీరంలో అవయవాలు ఏమైపోతాయి? మంచిగా పనిచేస్తాయి. అప్పుడు కండలు పెరుగుతాయి. ఎట్టంటే ఇంత లావు అయిపోతాయి. అవుతాయా? అప్పుడు ఏ పనైనా ఆవలేలాగా చేస్తారా? మరి ఎట్లా ఉండాలి యవ్వనస్తులు? మరి యవ్వన ప్రాయంలోనే మీరు ఏమైనా చేసినా యవ్వన ప్రాయం తర్వాత ఏమైనా చేయగలరా? ఏది నేర్చుకోవాలన్నా అంటే పాప సంబంధమైనవి కాదు, దైవికమైన ఏది నేర్చుకోవాలన్నా మీరు ఎప్పుడు నేర్చుకోవాలి? మీ బాడీ ఎంత ముఖ్యమో మీ ఆత్మ కూడా అంతే ముఖ్యం. బాడీని మంచిగా ఉంచుకోవాలి, అంటే ఆరోగ్యవంతంగా ఉంచాలి. అదే సమయంలో నీ ఆత్మను కూడా పొద్దున్న లేచి ప్రేయర్ చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం, దేవుడితో మౌన ధ్యాన సమయం క్వైట్ టైం గడపాలి. ఎంతమంది గడుపుతున్నారు దేవుడితో చెప్పండి? ఎంతమంది గడుపుతున్నారు మీరు దేవుడితో? గడుపుతున్నారు ఏమన్నా? దేవుడితో నేను అరగంట గడుపుతున్నాను అంటూ దేవుని వాక్యం నాలో మాట్లాడుతూ ఉంటారు దేవుడితో అన్నాడు. ఎంతమంది ఉన్నారు మీరు?
నేను పొద్దున్న లేస్తే ఇంకా సెల్ ఫోన్ పట్టుకొని సెల్ ఫోన్ మాట్లాడుతూ అనుకోవాలి ఎంతమంది ఉన్నారు. ఖాళీ దొరికితే చాలు సెల్ ఫోన్తో అట్లా ఉండకూడదు. ఎట్లా ఉండాలి? మౌన ధ్యానం అంటే ప్రార్థన. ప్రభువా నాకు పలానా అవసరం, ఎందుకు ఇవ్వను, నాకు ఎందుకు ఇవ్వను, నేను నమ్మకం ఉన్నాను, అడుగు ప్రభుని ఈడ నా ఎందు మీరు మీ ఎందు నా మాటలు ఎంచుకుంటే మీకు ఏది ఇష్టమో అడగమంటాడు. నీ టేస్ట్ ఎంతో ఆస్క్ యువర్ గాడ్. ఎప్పుడు ఆయన మాటలు మనలో ఉండాలి. అందుకని ఆధ్యాత్మిక బలం రావాలి. ఇంకోటి మానసికమైన బలము, మెంటల్లీ స్ట్రాంగ్. వాళ్ళనే యవనస్తులు అంటారు. ఈ యొక్క దేవదారు వృక్షం యవనస్తులకు సాదృశ్యంగా ఉంది. దాంట్లో మొదటి లక్షణమే బలము. యవనస్తుల బలము వారికి అలంకారము. నేను ఎవరో ప్రాయం, నాకు బలం లేదు, బలం అయితే లేదు, కానీ ఇక్కడనే తనపై పడేవాడిని. నేను జంపులు బాగా చేసేవాడిని అన్నమాట. వెనక జంపు చేసేవాడిని, ముందుకు జంపేవాడిని, చేసేవాడిని, గాలిలో తిరిగేవాడిని. తిరగటం అంటే ఇట్లా లేచేవాడిని, ఇట్లా పైపోయిన పండిలు పడితే కింద పడేవాడిని, కాళ్ళు పడేది. ఆ మధ్య ఒక సినిమా షూటింగ్ చేస్తా ఒంగోలులో, మీరు రావాలా ఫైటింగ్ల దగ్గరకు అన్నారు. పోయాం మేము. మా కరాటే ఇన్స్టిట్యూట్ అయింది అక్కడ. ఒక సగటు మనిషిని పిక్చర్ సినిమా షూటింగ్ జరుగుతుంది రైల్వే స్టేషన్ దగ్గర, కొట్లాట అంటే ఫైటింగ్స్. ఇప్పుడు హీరోయిన్ పైపైన ఇట్లా తిరిగి కింద పడాలి ఆమె కొట్టి. ఆమె కొడతారా? మేము తిరిగేది పడేది ఇట్టుండేది. ఆమె పైపైన తిరిగేది మేము, ఆమె ఇట్టుండదు అంతే. ఆమె కొట్టి పడేట డూప్ అనమాట. అట్లా తర్వాత దేవుడు మాట్లాడినప్పుడు ఇక్కడ అవన్నీ బంద్ చేసి. ఎందుకు అంటే శరీరం అనేది మన కంట్రోల్లో మనం ఉంచుకోవాలి లేదా? ఉంచుకోవాలి. బ్యాక్ టైప్, ఫ్రంట్ టైప్, ఫ్లయింగ్ కిక్స్, స్పిన్ కిక్స్ అన్నీ చేసేవాడు. అది పోగొట్టుకోలేక ఇప్పుడు కొంచెం చూసేవాళ్ళు కొంచెం ఎంకరేజ్ అవుతారని కొన్ని ఎక్సర్సైజ్ చేసి మనం అందులో పెడతా ఉంటాం. చూసి నేర్చుకోండి అయ్యా అని. అంతేగాని మనం ఏదో గొప్పతనం చూసుకోమని కాదు. నువ్వు కూడా నేర్చుకో. ఎట్లా నీ బాడీ కూడా నీ కంట్రోల్లో ఉంటుంది. యవనస్తుడికి ఇది చాలా ప్రాముఖ్యమైనది. అలా ఉంటుంది. సో భౌతికమైన అలంకారం, ఆధ్యాత్మికమైన అలంకారం, ఇది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఇందులోకి మనం పోవటం లేదు. దేవుని చిత్తమైన తర్వాత చెప్పుకుందాం. కాబట్టి యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నివసించు. కాబట్టి యవనస్తులు ఏ చెట్టులాగా ఉండాలి? ఏ చెట్టు? దేవదారు వృక్షంలో మొదటి లక్షణమే బలం. సో అలా ఎస్కోల్లో ఉన్న యవనస్తులు ఉండి కుటుంబానికి, తల్లిదండ్రులకు, సంఘమునకు, సమాజానికి ఎంతో మేలుకరంగా ఉండి దేవునికి మహిమకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆ రీతిగా ప్రభు మిమ్మలను సిద్ధపరచును. మనం లేచి నిలబడి పాట పాడుతుండగా ప్రభు పాలు తీసుకొచ్చిన ప్రభు కర్పిద్దాం. పాట పాడండి. అందరూ లేచి నిలబడి పాట పాడుతుండగా ప్రభు కానుకలను ప్రభు అప్పగిద్దాం. అందరం లేచి నిలబడి పాట పాడుతుండగా ప్రభు తీసుకుంటాం. మొట్టమొదటిగా సహోదరులు, అందరూ సహోదరులు ప్రభు కానుక అర్పిద్దాం.
ప్రభువా నీ స్వరము వినిపించు ప్రభువా ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి వరకు నన్ను సిద్ధపరచు రక్షించు నా పదములన్నీ. రక్షించు నా పదములన్నీ. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసులాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసులాలకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసుకుందు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసుకుందు. నీ మార్గములో నడచునట్టుగా నేర్పించుము ఎల్లప్పుడూ. నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసులాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసులాలకించు. నా హృదయములోని జైకాలంకులను సేవించు నీ వాక్యము. నా హృదయములోని జైకాలంకులను సేవించు నీ వాక్యము. ఈ రూపమునకు మార్చుము నన్ను నీరు మహిమ కోరకేగా. నీరు మహిమ కోరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసులాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసులాలకించు. నీ వాక్యమును నేర్పించు గాని యందు నడుచునట్టు నాతో. నీ వాక్యమును నేర్పించు గాని యందు నడుచునట్టు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసులాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసులాలకించు. దయచేసి కూర్చోండి, మనం ప్రార్థన విందాం. యథావిధిగా మనకి మరి గురువారము మనం సాయంకాలము 7 గంటలకు సంఘ ప్రార్థన కలిగి ఉంటాం. శుక్రవారము ఉదయకాలం 10:30 గంటలకు ఫాస్టింగ్ ప్రేయర్ మనం కలిగి ఉంటాం. శనివారము ఉదయకాలం 10:30 గంటలకు ఎవరైనా కోరితే సేల మీటింగ్ వారి గృహంలో లేదంటే ఆన్లైన్లో ఉంటుంది. ఆదివారం యథావిధిగా మనకి ఆరాధన బల్ల చేసుకునే కార్యక్రమాలు దాన్ని కూడా మనం వరకు మీరు ప్రార్థన చేయండి. మరి చాలామంది ఊరికి వెళ్ళారు, వారు క్షేమంగా మన మధ్యకు వచ్చినట్లు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం.
చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కోరికను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుల స్తోత్రాలు. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మాతో ఉన్నందుకై స్తోత్రాలు. మీ బిడ్డలు తీసుకొచ్చిన కానుకను దీవించండి. మీ రాజ్య వ్యాప్తి కొరకు దైవజనుల పోషణ నిమిత్తం ఆడబట్టు సహాయం చేయండి. విద్యున హస్తములను బలపరచండి. వారి గృహములను మీ సకల సమృద్ధితో నింపండి. చేతుల కష్టార్జితను దీవించండి. బిడ్డలు వెళ్తున్నారు, తోడుగా ఉండండి. వారమంతట్లో సహాయం చేయండి. వార పూడికల్లో సహాయం చేయండి. తిరిగి ఇక్కడ చేరుకునేంత వరకు మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మైన సహవాసం మనందరి సకల పరిస్థితులు తమ ప్రియులను కోల్పోయిన విశ్వాస సకాలము తోడైను గాక. ఆమేన్. అందరి వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్, అందరి ప్రైజ్ లార్డ్. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని స్థలం అందరి ప్రైజ్. యవనస్తులు దయచేసి షాపులు మాట్లాడండి. మేము ఎట్లున్నారు? అంతా బాగున్నారా? బాగా ఎండలకు అంతా అప్ టు 3 years 6 days. అది ఇందులో ఇంకా ఏమైనా లేకపోతే నాకు పోయిన వారం రాలేదు. అక్క వాటర్ బాటిల్ అక్క వాటర్ ప్రైజ్ లార్డ్ అమ్మా.